కూడా స్తోత్రం చేస్తున్నాము. మరి అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం 3వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం 3వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 6:3. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది, మేము వారిని పనికి నియమితం. స్టెఫెను ఎన్నో శిష్యులు ఉన్నారు, కానీ స్టెఫెను ప్రభు కోసం ప్రాణం విడుస్తున్నారు. ఏ శిష్యులు విడుస్తలేదు ప్రాణం, కానీ స్టెఫెను ఒక్కడే ప్రభు కొరకు హత్య సాక్షిగా ప్రాణం విడుస్తున్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆది సంఘం వారు 7 ఎన్నిక చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి, ప్రార్థన చేసేదానికి, మరి ఆ పట్టణంకి ఆహారం పంచిపెట్టుటకు ఆది సంఘం వారు ఈ 7 ఎన్నిక చేస్తున్నారు. మరి 2000 సంవత్సరం కింద ప్రభు గారి 12 శిష్యులను ఎన్నిక చేస్తున్నారు. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి, కానీ రోగులను స్వస్థత చేసేదానికి, మరి దెయ్యం పట్టిన వారికి వినిపించడానికి మరి ప్రభు ఈ 12 శిష్యుల్ని ఏర్పరుచుకున్నాడు. మరి అపొస్తలుల కార్యము 6:5 చదవండి. యాక్ట్స్ చాప్టర్ 6:5. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అందరికి ఇష్టమైనదన్నా, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మను నిండి నిలబడిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మవాసు, యూదుల ప్రతి మత పవిష్ఠుడైనను అంత్యోకయ వాడును అగు నికోలస్ అను వారిని ఏర్పరచుకున్నది. మరి ఈ ఆది సంఘం వారు ఈ 7 ఎన్నిక చేస్తున్నారు. అంటే సువార్త ప్రకటించడానికి, ప్రార్థన చేసేదానికి, మరి రోగులు వచ్చినప్పుడు వారిని స్వస్థత చేసేదానికి. మరి 6:6లో యాక్ట్స్ చాప్టర్ 6:6, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడింది. మరి అపొస్తలులు ఈ 7 వారి ముందు నిలబెట్టి వారిని బలపరిచినారు, ఆశీర్వదించినారు, దీవించినారు. మరి 7 శిష్యుల్ని వారు బలపరిచినారు, దీవించినారు, ఆశీర్వదించినారు. ఈ 7లో మొట్టమొదటిగా మంచి పేరు పొందినవాడు స్టెఫెను. మరి స్టెఫెను ఆత్మతోనూ జ్ఞానముతోనూ కృపతోనూ నిండినవాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందినవాడు స్టెఫెను. మరి 6:8లో అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేయుచుండెను. మరి స్టెఫెను కొన్ని పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ మహత్వ కార్యములు, గొప్ప సూచక్రియలు జరిగినాయి. మరి అద్భుతాలు జరిగినాయి. మరి అక్కడ ఉన్న
విస్తారమైంది, పెరిగింది. ముందు శిష్యుల సంఖ్య చాలా తక్కువ ఉన్నది. ఎప్పుడు స్టెప్పింగ్ ఆ పట్టణానికి వెళ్ళి, ఎరుసలేము పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు శిష్యుల సంఖ్య గొప్పగా విస్తారమైంది. నా ప్రియమైన బిడ్డల, మరి అదే రకంగా స్టెఫెను సువార్తను ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఉన్నవారు విగ్రహాలు మారినారు, మరి విచారం చేసిన వారు మారినారు, దొంగతనం చేసిన వారు దొంగతనం విడిచిపెట్టారు, నరాత్మికులు వారు మారినారు, మారి లోబడినారు, విశ్వాసంతో లోబడి స్టెప్పుని వెంబడించినారు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు గారి 2000 సంవత్సరం కింద కొన్ని పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు గుడ్డివారు, కుంటివారు, పశ్చిమ వాయుగలవారు, మరి కుష్ఠరోగులు, 38 సంవత్సరంలో పడకలో ఉన్నవారు, మరి వీళ్ళందరూ స్వస్థత పొందినారు. ఆ స్వస్థతను చూసి యూదులందరూ ప్రభువుని వెంబడించినారు. మరి ఇక్కడ స్టెఫెను పట్టణానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ మరి ప్రజలు మారి స్టెఫెను వెంబడించినారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుల కార్యము 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను చూసిన వాక్యమును పలుకగా, మేము విట్టి మని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజల పెద్దలను శాస్త్రంలో రేపి అతని వీధికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకుని పోయి అబద్ధపు సాక్ష్యాన్ని నిలవబెట్టింది. వారు ఈ మనుషులు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధంగా మాట్లాడుతున్నాడు అని. మనకి 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం అపోస్తలుల కార్యము. అప్పుడు లిబెర్తీయుల మీద పడిన జనసమూహంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాండ్రియుల సమాజంలోను, కిలికియా నుండి అన్నియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తిరస్కరించింది. మరి ఇక్కడ చూస్తున్నామంటే లిబర్టీ సమాజం వాళ్ళు, కొరినియన్ సమాజం వాళ్ళు, అలెగ్జాండర్ సమాజం వాళ్ళు, కిలికియా సమాజం వాళ్ళు, వీళ్ళందరూ మరి స్టెఫెను సువార్తను చూసి కోపించినారు, మరి పండు కొరికినారు. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 44వ వచనం. మరి స్టెఫెను చూసి కొంతమంది పండ్లు కొరికినారు. పండ్లు కొరికి ఇతన్ని ఏమైనా చేయాలి, ఇతని మీద నిలబడి మోపాలి, ఇతని దోషిగా నిలబెట్టాలి. మరి ప్రధాన యాజకుడి ముందు ఇతని దోషిగా నిలబెట్టి అతనికి శిక్షను విధించాలని తీర్మానం చేసిన నామేమైన దేవుని. మరి అపోస్తలుల కార్యము 6వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచయంలో తమలోని విధవరాలను చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొని. మరి ఇక్కడ స్టెఫెను మీద ఏమైనా చేయాలని నిలబడి మోపినారు. ఏం నిలబడి మోపినారు? ఇతడు మోషే ధర్మశాస్త్రం ఎందు, ప్రభు సువార్త వాక్యం ఎందు దూషణ పలికినాడు, అబద్ధమాడినాడు. స్టెఫెను మీద 1-2 నిలబడి మోపినారు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు, నీతిమంతుడు. కానీ అతని మీద అన్యాయంగా నిలబడి మోపినారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. ప్రభు మీద యొక్క నిలబడి మోపినారు. ఒకటి చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల
మోపినలాగా ప్రభు మీద నెరవేరు మోపినది. ఏమంటే దేవాలయంను పడగొట్టి 3 రోజుల్లో లేకున్నది నెరవేరు మోపినది. దేవాలయంను పడగొట్టి 3 రోజులలో లేకున్నది ప్రభు మీద నెరవేరు మోపినది. మరి ప్రభుల దాకా ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. అన్యాయంగా ప్రభుని శిలువలు భారమైన శిలువలు మోపినారు. మరి కల్వారి శిలువలో వేసినట్టు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే స్టెప్పుని కానీ ఏ దోషం లేదు, పాపం లేదు. అన్యాయంగా ఇతడు మోషే ధర్మశాస్త్రం ఎందు ప్రభు బోధ ఎందు దూషణ పలుకున్నాడు అని ప్రధాన యాజకుల ముందు నిలబెట్టిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రధాన యాజకుల ముందు నిలబెట్టినప్పుడు ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, నువ్వు పలికింది నిజమేనా? చెప్పని అడుగుతున్నాడు, నువ్వు పలికింది నిజమేనా? మోషే ధర్మశాస్త్రం ఎందు ప్రభు బోధ ఎందు నువ్వు దూషణ పలికింది నిజమేనా అన్నప్పుడు మోషే నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ప్రభుని కానీ పిల్లల ముందు దోషిగా నిలబెట్టినాడు. ఆయనకు నాకు ఏ దోషం లేదు, పాపం లేదు. మరి అన్యాయంగా పిల్లల ముందు నిలబెట్టి పిల్లలు అడుగుతున్నాడు, నిజమేనా నజరేయుడా, నిజమేనా నువ్వు దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో దాన్ని లేపులేదని పలికింది నిజమేనా? అప్పుడు ప్రభు ఏ నోరు తెరవలేదు, ఏ బదులు పలకలేదు. గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. నా ప్రియమైన ఎందుకు మౌనంగా ఉన్నాడు? మన ప్రేమ కోసం, నీ ప్రేమ కోసం అతని కల్వారి శిలువలో మరణించినాడు. దాని కొరకు అతడు గొర్రె పిల్లవలే నోరు తెరవలేదు, బదులు పలకలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్టెఫెను కనుక అన్యాయంగా ఎరలు మోపినారు. మరి స్టెఫెను మీద అన్యాయంగా ఎరలు మోపినారు. మరి ఆయనలో ఏ దోషం లేదు, పాపం లేదు. మరి స్టెఫెనుని మహాసభ వారు అతన్ని పట్టుకొని మీద పట్టుకొని పట్టణం నుండి బయటికి లాగారు. బయటికి లాగి అతన్ని రాళ్ళతో కొట్టి, మరి రాళ్ళతో కొట్టి గాయపరిచిన నా ప్రియమైన దేవుడు. అన్యాయంగా అతన్ని ఏ పాపం లేదు, దోషం లేదు. మరి అతని మీద అన్యాయంగా నిలబడి మోపి అతన్ని రాళ్ళతో కొట్టి ఒళ్ళంతా గాయపరిచిన నా ప్రియమైన దేవుడు. అది ఒక శిక్ష. ఆ రోజులలో రాళ్ళతో కొట్టి చంపేది ఒక శిక్ష. ప్రభుని భారమైన శిలువలో మరి మోపిదిగా అది ఒక శిక్ష. ప్రభుని కల్వారి శిలువలో వేసింది, ఇద్దరి మధ్యలో కల్వారి తీసుకొచ్చి శిలువలో వేసింది, అది ఒక శిక్ష. మరి మనం చూస్తున్నాము షడ్రక్ మేషక్ అబేద్నెగో మరి ఆ బంగారు ప్రతిమ మొక్కలేదని మరి అగ్నిగుండంలో వేసింది, అదొక శిక్ష. మరి పాపంలో పట్టబడిన ఒక స్త్రీ ఆమెని రాళ్ళతో కొట్టి చంపాలని మరి అదొక శిక్ష. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 60వ వచనం. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 60వ వచనం.
అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను. మరి అక్కడ ఉన్నవారు మహాసభ వారు స్టెఫెన్ మీద పడి అతన్ని బయటికి లాగి పట్టణం నుండి రాత కొట్టి గాయపరిచిన అప్పుడు కానీ స్టెఫెన్ ప్రభుతో మోకరించి కన్నీరు విడిచి, ప్రభువా నన్ను రాత కొట్టిన వారిని, నన్ను హింసించిన వారిని ఏ పాపం మోపదు, వారిని క్షమించు ప్రభువా అని ప్రభుతో విజ్ఞాపన చేస్తున్నారు. అదే క్రీస్తు కలిగిన స్వభావం. క్రీస్తులో ఉన్నవారు ఈ చంపకూడదు, ఈ చంపసూపారు. కానీ అట్లా కాదు, కొంతమంది మనవాళ్ళు అదే నన్ను కొట్టిండు, నన్ను తీసుకుపోయి వాడిని కొట్టాలని, అది కాదు. ఇది క్రీస్తు స్వభావం, క్రీస్తులో కలిగిన లక్షణ గుణాలు. మరి స్టెఫెన్ అంతా రాళ్ళు కొట్టి గాయపరిచినప్పుడు కానీ అతడు వారి మీద ఏ పాపం మోపకము, వారిని క్షమించు ప్రభా అని మోకరించి వారికి విజ్ఞాపన చేస్తున్న ప్రభు ఎంత గొప్ప గొప్ప మనసు కలిగిన స్టెఫెన్. మరి ఇక్కడ ప్రభుని కాక నేలను మోపినారు. మరి అతన్ని కాక సిల్వను వేసినారు. అప్పుడు కాక మొదటి మాట, 7 మాటలో మొదటి మాట ఏమంటున్నారంటే, నన్ను కొడత కొట్టిన వారిని, నన్ను గాయపరిచిన వారిని ప్రభువా మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు, వారిని క్షమించమని తండ్రితో విజ్ఞాపన చేస్తారు. మరి ఇక్కడ ఒక స్టెఫెన్ అంతా గాయంతో రక్తం కారుతుంది, మరణకరమైన స్థితిలో ఉన్నాడు, కింద పడ్డాడు. ఆయన అప్పటికి లేచి మోకరించి, ప్రభువా నన్ను రాకపోతున్న వారిని, ఏ వారి మీద పాపం ఒప్పుకము వారిని క్షమించమంటుంది. మరి ఆఖరిగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం రాస్తుంది. యాక్ట్స్ చాప్టర్ 7:59. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేసుకొనమని స్టెఫను పలుకుతుండగా వారు అతనిని రాళ్లతో కొట్టింది. ఆఖరికి మరి అతను వాళ్ళు రాళ్ళతో కొట్టి గాయపరిచినారు. ఇప్పుడు ఆఖరికి మోకరించి గట్టిగా కేకలు వేసి, ప్రభువా చిత్తమైతే నా ఎద్దు నుండి పాత్ర తొలగించు, నా ఆత్మను చేర్చు ప్రభువా అని కన్నీరు విడుస్తున్నాడు స్టెఫెన్. మరి ప్రభు కానీ మరి స్టెఫెన్ చిన్న వయసులో సేవకు వచ్చాడు, సమస్తమును విడిచినాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టినాడు. ఏం లేదు, ప్రభు సేవ చేసినప్పుడు 2000 సంవత్సరాల కింద అద్భుతాలు చూసినాడు. తన కోసం మన కోసం ప్రాణం ఇచ్చిందని తెలుసుకున్నాడు స్టెఫెన్. తెలుసుకుని ప్రభు కోసం మనం నిలబడతాం, పట్టుదలతో నిలబడ్డాడు. నిలబడి ప్రభు కోసం సమస్తము, కుటుంబం విడిచి, తల్లిదండ్రులు విడిచి, ఆస్తి అంతస్తు విడిచి బయటకు వచ్చేసాడు. దేవుడి కదా అంతలో వచ్చిండు, అంతలోనే మాయమాయుడు. చిన్న వయసులో సేవ చేసిండు, చిన్న వయసులో చనిపోయాడు స్టెఫెన్. ఏమైనా అత్త సాక్షి, దేవుడి కొరకు ప్రాణం పెట్టిండు. ఏ శిష్యులలో ఎవరు ప్రాణం పెట్టలేదు. పేతురుని పిలిచినట్టే బొగ్గిడు. ప్రభు నాకు తెలియదు. మరి యూదా ఇస్కరియోతు 30,000 నాణ్యాలకు అమ్ముకున్నాడు. కానీ ఈ శిష్యుడు ప్రభు కోసం ప్రాణం పెట్టిండు, అర్థసాక్ష్యం మారినాడు.
నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆఖరికి ఒక ఇది చెప్పి నేను ముగిస్తున్నాను. సేవ అంటే మనం అనుకుంటాం చాలా మంది సేవలే కానీ ఆ రోజుల్లో నీరో చక్రవర్తి ఉన్నాడు. సేవ చేసిన వాళ్ళకి ఒక కాలు తీసేస్తాడు, ఒక చేయి తీసేస్తాడు, కన్ను పొడిచేస్తాడు. బైబిల్ పడితేనే వాడిని శిక్షిస్తాడు, చెరసాల వేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ అనేది మనం అనుకుంటాం చాలా గొప్పది. మరి ఒక సేవకుని ఈ మధ్యలో తెలియపరుస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరూ తెలిసేమో లేదు, ఒక 30 సంవత్సరాల కింద రాంబాబు అని మన ఆంధ్ర నుంచి వచ్చాడు. మరి అతను మరి బ్రాహ్మణ్ రెడ్డిస్ జాతి అనుకుంటారు. మరి అతనికి కడుపులో క్యాన్సర్ గడ్డ వచ్చింది. మరి కోట్లకు ఒకటే ఆస్తి పరుడు, ఎంతో కోట్లకు ఆస్తి ఒక్కడే ఒక కొడుకు. మరి ఎంతో ఖర్చు చేసిన ఆస్తి, మరి ఎన్ని కోట్లు దేవతలను పూజించినారు, కానీ ఏం కాలేదు. నా ప్రియమైన స్వస్థత పొందలేదు. మరి హాస్పిటల్ ఏడుస్తుంది. అప్పుడు ఒక దేవజనుడు దేవుడు ఎంత గొప్ప, నేను నమ్మిన బిడ్డని చేయించాడు, నిన్ను తోసివేడు, నిన్ను చూసి పక్కన పడు. అటువంటి దేవుడు మనం మరి ఏడుస్తున్నప్పుడు హాస్పిటల్లో సేవకుడికి కలిశాడు. అయ్యా ఏమి అయ్యా క్యాన్సర్ గట్ట వచ్చింది, ఎంత డబ్బు ఖర్చునా కాదు. అప్పుడు అతను నువ్వు ప్రభుని నమ్ముకో, నువ్వు ప్రభుని నమ్ముకో, ఈ రాత్రి మోకరించావు, నీ గాయం నువ్వు ముక్కడు, నిన్ను స్వస్థత చేస్తాడు. స్వస్థత చేసి యెహోవా దేవుడు ఒక్కడే, నువ్వు నమ్ము అన్నప్పుడు రాత్రి 12:30 మరి కడుపు చాలా నొప్పి, క్యాన్సర్ గట్ట నొప్పి బాగా తగ్గడానికి పోతున్నాడు. ఒక్కడే మరి అప్పుడు ఆ సేవకుడు జ్ఞాపకం వచ్చింది. సేవకుడు జ్ఞాపకం వచ్చి అతన్ని ఆ రాత్రిలో మోకరించి, ప్రభువా నువ్వైతే నాకు తెలియదు, నేను వేరే మతానికి చెందినవాడు, కానీ ఈ రాత్రి నాకు దర్శనం ఇవ్వవా, నాకు దర్శనం నేను నీకు సేవ చేస్తాను, నీకు సేవ చేస్తాను ప్రభువా, నాకు దర్శనం అన్నప్పుడు మోకరించి కన్నీరుతో ఏడుస్తుంటే ప్రభు దర్శనం ఇచ్చింది. అతని గాయం ముట్టినాడు, గాయం స్వస్థత పొందినాడు. మరి వేచామలు వేసింది, స్నానం చేసింది. 8 గంటలకు 2 బెడ్షీట్, ఒక బెడ్షీట్, 2 షర్ట్, 2 ప్యాంట్ తీసుకున్నాడు. బయటికి బయలుదేరినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నారా, అమ్మా నన్ను క్షమించు, నేను ఎక్కడికి పోతున్నా నాకు తెలియదు, నన్ను ప్రభు స్వస్థత చేసింది. అతను నన్ను నడిపిస్తాడమ్మా, నేను నమ్మినాను, అతను నన్ను నడిపిస్తాడు, నేను వెళ్తున్నా. రే కోటి ఆస్తులకు ఎక్కడే రాను, నాకు వద్దమ్మా, నీ డబ్బులు ఆస్తులు కూడా వద్దమ్మా, నేను వెళ్తున్నానని వారి తల్లిదండ్రులు కాలు బయటికి పోయి బస్ స్టాండ్లో ఒక వారం అనుకున్నాడు, స్టేషన్లలో ఆడుకుంటున్నాడు, స్టేషన్లో పడుతున్నాడు. మరి ఎట్లా పరిస్థితి ఉన్నప్పుడు ప్రభు నమ్మిండు కదా, ప్రభు ఎప్పుడు చేయిస్తాడు, నమ్మిన వాడిని ఎప్పుడు చేయిస్తాడు. నిన్ను చూడలేకపోడు. ప్రభు ఏం చేస్తాడంటే ఒక పాస్ట్ని దొరుకుతాడు. పాస్ట్ని దొరికినప్పుడు చలికి వణుకుతున్నాడు, చలికి రావు. అప్పుడు ఎవరయ్యా ఏం వణుకుతుంటే అప్పుడు అతన్ని తీసుకుపోయి అతని ఇంట్లో భోజనం పెట్టి అతన్ని తీసుకుపోయి
ఆంధ్రలో బైబిల్ క్లాస్ స్కూల్కి తీసుకుపోయి అతన్ని బైబిల్ క్లాసులో ఈరోజు అతడు పాస్టర్ ఇంటర్నేషనల్ పాస్టర్ ఉంటున్నాడు. నా దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా తండ్రిని నమ్మిన నేను డబుల్ ఆస్తికి కోట్లకు ఆస్తికి డబుల్ ఆస్తికి నేను వారిస్తాను. నా దేవుని నమ్మిన ఎప్పుడు చేయొచ్చు. మరి ఇంకొకరు బెల్గాంలో నూరు ఉండాలి అతనిగా మరి వారి జమాతులు అతని ముస్లిం మతానికి చెందిన దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్నాడంటే వాళ్ళు జమాతులు ఏం చేస్తుంది, పైజనేషన్ మాకు అసహాయము, మా జాతి నుంచి క్రైస్తవ జాతి మొత్తం ఒకసారి ఇంట్లో నుంచి పైజనేషన్. మరి అన్నం తినేటప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి మనసును కలిగించి ఆ అన్నం తినవ భోజనం చేయబోత మరి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి 12 స్టేషన్లో బస్ స్టాండ్లో ఉన్నాడు. వాళ్ళ ఇంటికి మరి ఆ బస్ స్టాండ్ కదా ఒక్కరు లేదు, ఎవరు లేరు. 12 తిరిగి దేవుడు నమ్మింది కదా, దేవుడు మీకు ఎప్పుడు చేయించాడు. 12:30కి ఒక సేవకుని దేవుడు పంపి మరి అతన్ని తీసుకుపోయి అతన్ని అన్న భోజనం పెట్టి అతనికి అంతా హెల్ప్ చేసి మరి తిరిగి అతన్ని కనుక బైబిల్ స్టడీకి ఆంధ్రకి తీసుకుపోయి అతను నడిపించింది. ఈరోజు ఎన్నో ముస్లిమ్స్ మారినారు. వెళ్ళాం అయ్యగారు తెలుసు, అయ్యగారు ఒకసారి తీసుకొచ్చింది సిఎస్ఎస్ మరి ఎన్ని కుటుంబంలో మారిన వారే గిటారిస్ట్, వారే ఆ క్యాషియో వాసిస్తోళ్ళు, సువార్త ప్రకటించేవాళ్ళు, గిటారిస్టులు, ఆరాధన చేసేవాళ్ళు ముస్లిమ్సే. ఈరోజు వాళ్ళు అందరం పెట్టిన మాటలు అదే విధంగా మనం దాకా అతన్ని నమ్ముకుంటే అతన్ని విలువలు ఎలబాయడు. ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి, కానీ సమయం రావాలి దానికోసం నేను అతడు నిజంగా నీ కోరిక తీరుస్తాడు. నీ నమ్మిన బిడ్డలు ఎప్పుడు చేయించాడు. నిన్ను చూసి పక్కగా పోతే అప్పుడు గొప్పవాడు దేవుడు. మనం అంతా ఈ చిన్న వాక్యం